బాయ్ 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 ఫ్రెండ్స్. హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి గోవాలో ఫస్ట్ డే రూమ్ చెకింగ్ చేసి అందరం ఫ్రెష్ అయ్యి బీచ్కి బయలుదేరాము. అయితే గోవాలో ఊబర్ ఫెసిలిటీస్ లేవు. సో మేము ఈ బైక్స్ రెంట్కి తీసుకున్నాము. 2 బైక్స్ రెంట్కి తీసుకున్నాము. ఈచ్ బైక్ వచ్చేసి 400 రూపీస్ పడింది. సో మేము బైక్ 3 డేస్కి రెంట్కి తీసుకున్నాము. కార్ రెంట్ ఆప్షన్ కూడా ఉంది. కార్ రెంట్ వచ్చేసి 1200 నుంచి స్టార్ట్. వాళ్ళు 1 లీటర్ పెట్రోల్తో బైక్ ఇచ్చారు. మనం తర్వాత ఊహించుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ కాపీ తీసుకున్నారు. హ్యాపీ మంచిగా మధ్యలో కూర్చున్నాడు. ఖుషి మాత్రం అస్సలు కూర్చోలేదు మధ్యలో, మొత్తం నా ఒళ్ళోనే కూర్చుంది. హోటల్ నుంచి 4 కలా స్టార్ట్ అయ్యాము. జస్ట్ అన్ని బీచెస్ 5 మినిట్స్ టు 6 మినిట్స్లో ఉన్నాయి. మంచి రిఫ్రెష్మెంట్ కోసం ఒక టీ తాగాము, మసాలా టీ. అది చాలా బాగుంది. మా సిస్టర్స్ ఇద్దరు టీ తాగరు. సో నేను వాళ్ళని అడుగుతున్నా కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతారా అని. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ షాప్లో స్కూటీస్ రెంట్కి ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రూప్స్ని చూసాము. లైక్ వాళ్ళు సేమ్ కలర్ ఆఫ్ స్కూటీస్ తీసుకున్నారు. లైక్ ఎల్లో, గ్రీన్, పింక్ అలా. మనం వితౌట్ లగేజ్ కూడా వెళ్ళొచ్చు. అలా ఉన్నాయి షాప్స్ అక్కడ. ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి. స్కూటీస్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు హోల్ డేకి. స్కూటీ పార్కింగ్ ఏరియా నుంచి బీచ్ వరకు 5 మినిట్స్ వాక్ ఉంది. మంచి వెదరు అండ్ వీక్ డేస్. మేము యాక్చువల్గా మండే వెళ్ళాము. సో అంత రష్ కూడా లేదు. ఈ బీచ్ నేమ్ వచ్చేసి కాలన్గుట్టి బీచ్. గోవాలో లార్జెస్ట్ బీచ్ ఇది. అక్కడికి వెళ్ళగానే స్టాఫ్ వాళ్ళు వచ్చి సమ్ రైడ్స్ ఉన్నాయని చెప్పారు. యాక్చువల్గా నేను నేమ్స్ మర్చిపోయాను, ఎందుకంటే మా దగ్గర కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము అంత ప్రిఫర్ చేయలేదు. కానీ లైక్ పారాషూట్ రైడ్ అండ్ సమ్ బనానా రైడ్స్ అట్లా కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఇంకా మా సిస్టర్స్కి చెప్పాము మేము వాళ్ళని వెళ్ళమని రైడ్స్కి. కానీ అప్పుడు ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి రైడ్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇంకా మార్నింగ్ 10 కల్లా రమ్మన్నారు. అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. బీచ్ సైడ్ ఫేస్ చేస్తూ సిట్టింగ్ అరేంజ్ చేశారు అక్కడ. ఇంకా ఇక్కడే డిన్నర్ చేసుకుని వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఫాస్ట్గా రావాలని ఫస్ట్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఖుషి కావాలంట, కానీ అది చాలా హాట్గా ఉంది. ఫస్ట్ టైం ఫ్రైస్ తిన్నారు. ఖుషి ఎంజాయ్ చేసింది. హ్యాపీ కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఆర్డర్ చేసాము. డ్రింక్స్ నేమ్ అసలు ఐడియా లేదు. స్నాక్స్ వచ్చేసి చికెన్ పకోడీ. ఇక్కడ స్పీకర్స్ కూడా ఇచ్చారు. మన ఫోన్తో కనెక్ట్ చేసుకొని మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. వెదర్ అయితే చాలా 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 బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు చల్లగా లేదు. ఇంకా డార్క్ అయ్యాక క్యాండిల్ తీసుకొచ్చారు, లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా. లైఫ్లో కొన్ని మూమెంట్స్ జస్ట్ ఫీల్ అవ్వాలి. బీచ్ని అలా చూస్తూ కూర్చుంటే స్ట్రెస్ మొత్తం పోతుంది. ఇది ఇంకా నైట్ వ్యూ. ఫుల్ డెకరేట్ చేశారు. సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. మేము కూడా ఫుల్ చిల్ అయ్యాము. అండ్ ఫ్యూ డిస్కషన్ కూడా చేసుకున్నాము. నెక్స్ట్ డే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి అని. 8 వరకు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. డే 2 వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.